హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 43. శాంత వాళ్ళు కారు ఇంటి ముందు ఆగేసరికి చుట్టుపక్కల పేద పిల్లలు 15 మంది వరకు కారు చుట్టూ మూగారు. ప్రభాకర్ వాళ్ళు వచ్చి కారులో నుంచి సామానంతా లోపల పెట్టారు. సత్యం జానకిని పిలిచి కారు దగ్గర పిల్లలందరికీ పళ్ళు మిఠాయి పెట్టమని చెప్పాడు. శారద జానకి ఆ పని ప్రారంభించారు. ఇంకో డజన్ మంది పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వచ్చిన పిల్లలందరికీ పంచిపెట్టారు. కారు వెళ్ళిపోయింది. పిల్లల గొడవ తగ్గింది. ముసలమ్మగారు నిద్రపోయి లేచేపటికి జానకి ఆవిడ కోసం పళ్ళు తీసుకువెళ్ళింది. ఇందాక సందడేవిటమ్మాయి జానకి, ఏదో కారు వచ్చిందే. మా వదిన గారు పుట్టింటి దగ్గర నుంచి వచ్చారండి. పిల్లలకి కాసన్ని పళ్ళు పంచిపెట్టాం. వదిన గారు రావటం ఏమిటి? మీ అన్నయ్యకి పెళ్ళెప్పుడయింది? పొద్దున్నే అయిందండి. పనుంది, మళ్ళీ వస్తాను అని జానకి వచ్చేసింది. ముసలమ్మ గారికి ఆశ్చర్యంతో మతిపోయి లేచి వచ్చింది. ఏం నాయనా, పెళ్లి చేసుకున్నావట, నాకు చెప్పలేదేం అని విస్తుబోతూ అడిగింది. మీ పెళ్ళప్పుడు నాకు చెప్పారేమిటి మా అమ్మగారు అని నవ్వులాటలో పెట్టేశాడు సత్యం. ఏది నీ పెళ్ళామేది చూపించు దాన్ని అని ముసలమ్మగారు శాంతని చూసింది. ఈ అమ్మాయిని మొన్న చూసాగా, ఇలాగని నాతో ఎవ్వరూ అనలేదేం? మీ అమ్మ లేకుండా పెళ్లి చేసుకున్నావా? అవ్వా అని బొగ్గలు నొక్కుంది. పెళ్లి ఎప్పుడో అయ్యిందండి, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది. మరి పెళ్లి పొద్దున్నే అయిందంటుందేం నీ చెల్లెలు? దానికి చెప్పలేదా ఏమిటి నువ్వు అని కాసేపు కొప్పడింది. పెళ్లి మాటకేం గాని మందు వేసుకున్నారా లేదా ఈ పూట మీరు? వేసుకున్నాలే, పూటా పూటా గుర్తు చేస్తావు అని మురుసుకుంటూ వెళ్ళింది ముసలమ్మగారు. సాయంత్రం నరసమ్మ పనిలోకి వచ్చినప్పుడు పళ్ళు అవి ఇచ్చి సంగతి చెప్తే ఆ మనిషి నోరు తెరిచి తెల్లబోయి, ఏమయ్యా పెళ్ళని చెప్పకనే పోతివి, కన్న తల్లి రాకుండానే పెళ్లి చేసుకున్నావా అని నివ్వెరపోయింది. తరువాత కూడా వాళ్ళు వీళ్ళు ఒక వారం రోజుల పాటు ఆశ్చర్యాలు నిర్ఘాంతాలు పడుతూ చివరికి ఆనందాలు కూడా పడుతూ సతమతమయ్యారు. శాంత వచ్చినాడే తల్లికి వివరంగా ఉత్తరం రాశాడు సత్యం, శాంత వచ్చేసిందని. ఆ ఉత్తరం వెళ్ళేప్పటికీ సుందరమ్మ గొప్ప పరివర్తన దశలో ఉంది. మేనకోడలు ఏదో జబ్బు చేసి పోయిందనే అభిప్రాయంతో ఉంది సుందరమ్మ అక్కడికి వెళ్లేదాకా. కానీ అసలు సంగతి విని నిర్ఘాంతపోయింది. మొగుడు అత్త కలిసి చంపారట ఆ పిల్లని. ఈ ఓడలు పోతే మళ్ళీ కట్నంతో పిల్ల వస్తుందని చేశారట ఆ పని. ముందు పీక నొక్కి చంపేసి తర్వాత వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి నెత్తి మీద నుంచి కిరసనాయిలు గుమ్మరించి అంటించారట తెల్లారగట్ల. ఇరుగు పొరుగు చేరి చూసేసరికి వంటింట్లో పీట మీద మనిషి భగభగ మండుతూ కూర్చున్నట్టే ఉందట. తనే అంటించుకున్నదైతే అంత బాధలో పీట మీద కదలకుండా మెదలకుండా కూర్చుంటుందా? వాళ్ళంతా వైనాలుగా చెబుతుంటే సుందరమ్మ వినలేకపోయింది. భోరుమని ఏడ్చింది, నమ్మలేకపోయింది. డబ్బుకి ఆశపడి ఇంట్లో తిరిగే పిల్లని నిలువునా చంపుతారా? సత్యం రోజు అలాంటి వార్త ఏదో ఒకటి పేపర్లో చదివి వినిపిస్తూనే ఉంటాడు. నిజమేనా ఇదంతా అనే సందేహం వదలనే లేదు సుందరమ్మకి అన్నాళ్ళు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! రత్నం లాంటి పిల్లని చంపేశారా అని సుందరమ్మ వలవలా ఏడ్చింది. పిల్ల తల్లైతే మంచం దిగటం లేదు. నా పిల్ల మన్ను కొట్టుకుపోయింది వదినా, జానకి చేసినట్టన్నా చేసింది కాదు వదినా అని నేల మీద పడి దొర్లి ఏడ్చింది. 4 నెలల క్రిందట ఆ పిల్ల పుట్టింటికి వచ్చేయటం, అక్కడికి వెళ్ళననటం, తల్లి తండ్రి మందలించి పంపటం అక్కడ అందరికీ తెలుసు, సుందరమ్మకి తప్ప. తరువాత ఆ విశేషాలన్నీ సుందరమ్మకి తెలిసాయి. అయ్యో వెళ్ళనంటుంటే ఎందుకు పంపారు అనే మాట సుందరమ్మ అనలేకపోయింది. ఎంత ఘోరం! పూర్వపు రోజుల్లో ఇలా జరిగేదా అని ఎంత ఏడుపులోనూ విస్తుపోయింది. పూర్వం మాత్రం ఎందుకు లేవు? నూతుల్లో పడి గోతుల్లో పడి ప్రాణాలు తీసుకునేవాళ్ళు కారు. వాళ్లే పడ్డారో చంపే పడేశారో ఎవరికి తెలుసు అన్నారు మిగతా వాళ్ళు. ఎంతెంత కిరాతకాలు చేసే మొగుళ్ళు అత్తలు ఉన్నారో. అప్పటికి నమ్మక తప్పలేదు సుందరమ్మకి. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడం ధర్మం కాబట్టి అవన్నీ వదిన్ని ఎలాగో ఓదార్చాలని చూసింది. ఎవరెంత ఓదారిస్తే మాత్రం వాళ్ళ పిల్ల వాళ్ళకి తిరిగి వస్తుందా? వాళ్ళ కడుపు మంట చల్లారుతుందా? ఏ జబ్బో చేసిపోయిందంటే అదొక విధం, కానీ కంఠం నొక్కి చంపారంటే పిల్ల ఎంత వెలువెల్లాడిందో, ఎంత నరక బాధపడిందో తలుచుకున్నప్పుడల్లా తల్లికి తండ్రికి కడుపు చెరువైపోతోంది. కానీ ఏం ఓర్చుకుంటారు? మీకున్న జ్ఞానం మాకు లేకపోయింది వదనా. మీ పిల్లని మీరు కడుపులో పెట్టుకున్నారు, మా పిల్లని కాటికప్పజెప్పాం అని పిల్ల తల్లి ఒకటే ఏడుపు.
సత్యం పట్టుదల మీద జానకిని పంపలేదు, కానీ నేనైతే మీలాగే దాన్ని మళ్ళీ పంపాలనే చూశాను అని సుందరమ్మ తన ప్రయత్నాలన్నీ చెప్పుకొచ్చింది. సుందరమ్మ ఆ ఊరు వైపు వచ్చి 4 ఏళ్లు దాటింది. ఆ 4 ఏళ్లలో మనుషులెంతో మారిపోయినట్టు అనిపించారు సుందరమ్మకి. ఎవళ్ళ మాట విన్నా కూతుర్లకి ఇచ్చే కట్నాలు, కొడుకులకి లాగే కట్నాలు ఆ 2 మాటలే. అల్లుళ్ళకి కొనే వాచీలు, స్కూటర్లు, ఉంగరాలు, వియ్యాల వారు పెట్టిన చీరలు, జాకెట్లు, గొలుసులు. పెద్ద మనుషులన్నా కానీ కూతుళ్ల కోసం కొని ఉంచిన స్టీలు బిందెలు, స్టీలు డ్రమ్ములు. వారం రోజుల పాటు ఆ మాటలు విని విని సుందరమ్మకే విసుగొచ్చింది. 2 ఏళ్ల క్రిందటైతే ఆ మాటలన్నీ సుందరమ్మ పరవశంగా వినేదే. ఇప్పుడు అలాంటి పరవశత్వం రాలేదు. పైగా చాలా చికాగ్గా అనిపించింది. ఏమిటో ఈ కట్నాలు, కానుకలు మా కాలానికి ఇప్పటికీ ఏమీ మారలేదు అని అయిష్టంగా అనేసి ఊరుకుంది ఎవరేం చెప్పినా. సుందరమ్మ చిన్నన్న కొడుకొకడు సత్యమీడువాడే. అతను వేరే కులం పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో తల్లి తండ్రి పెద్ద గందరగోళం చేస్తున్నారు. ఆ వార్త ఒకటి అట్టుడికినట్టు ఉడికిపోతోంది బంధువుల కుటుంబాల్లో. ఆ పెళ్లి చేయకపోతే ఎండ్రిని తాగి చచ్చిపోతా అన్నాడంట ఆ కుర్రవాడు. నిజంగా అంత పని చేస్తాడేమోనని సుందరమ్మకి మేనల్లుడి మొహం చూస్తే ఉసూరుమనిపించింది. అదేం పనిరా పిచ్చోడా అని మేనల్లుడిని మందలించింది. పిల్లాడి తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఈ కాలంలో మన మాట జరగదమ్మా. చిన్నవాళ్ళని ఉసిరి పెట్టడం ఎందుకు, పోనివ్వండి, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసుకుంటారు. మా సత్యాన్ని నేనేం చెయ్యగలిగాను అని పెద్దవాళ్ళందరికీ చెప్పుకొచ్చింది. మీ సంగతి వేరండి, మీరెక్కడో మహానగరంలో ఉంటున్నారు, ఏం చేసినా చెల్లుతుంది. పల్లెటూళ్ళల్లో ఇలాంటి పనులేం బాగుంటాయి అన్నారు ఆడవాళ్ళు. బాగుండేదేమిటి పిచ్చిగాని, వాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేస్తే తర్వాత ఎడమహాలు పెడమహాలు పెట్టుకుంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చెయ్యాలి కానీ అని గట్టిగానే మాట్లాడింది. తను ఇలా మాట్లాడుతున్నానేమిటని తన మాటలకి తనే ఆశ్చర్యపోయింది. సుందరం వదిన, బాగా మారిపోయావు అన్నారు వదినలు మరదళ్ళు. గొప్ప జ్ఞానవంతురాల్ని చూసినట్టు చూశారు వాళ్ళంతా సుందరమ్మని. ఆ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే సత్యం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సుందరమ్మకి. శాంత వచ్చేసిందని రాసిన ఉత్తరం. సుందరమ్మకి విచారం వెయ్యలేదు, చాలా సంతోషం వేసింది కూడా. ఈ కట్నాలు, కానుకలు, కులాలు, గోత్రాలు, ఈ చాదస్తాలు ఏమీ లేకుండా తన పిల్లలు చాలా తెరిపిన పడి బతుకుతున్నారనిపించింది. మీ అబ్బాయి మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకున్నాడే, అన్నీ మీ బుద్ధులే, చుప్పనాతి బుద్ధులు అని సుందరమ్మ మరదళ్ళు వేళాకోళాలు చేశారు. నన్ను పిలిచాడా మిమ్మల్ని పిలవకపోవడానికి అని సుందరమ్మ అన్నిటికీ నవ్వుతూ జవాబులు చెప్పింది. తనకిష్టమైన సంబంధం చెయ్యకపోతే ఎండ్రిని తాగుతానని శపథం పట్టిన మేనల్లుడికి సత్యం ఉత్తరం చూపించింది. అతను ఆ ఉత్తరం చదివి, అవునత్తయ్య, నేను సత్యం బావలాగే చేస్తాను, నా ఇష్టం నాది, రిజిస్టర్ పెళ్లి చేసేసుకుంటాను, ఎవరేం చేస్తారో చూస్తాను అని పాత ఎండ్రిని శపథం వదిలేసి కొత్త రిజిస్టర్ శపథం పట్టాడు. సుందరమ్మకి అంతా కలలాగా అయింది. తనేమిటి వేరే కులం పిల్లని చేసేసుకోమని చెప్పడం ఏమిటి, ఏమన్నా దెయ్యం పట్టిందా అని తెగ ఆశ్చర్యపోయింది తన చేష్టలకి తనే. నెల్లాళ్లకి సుందరమ్మ హైదరాబాద్ తిరిగి వచ్చింది. రిక్షా దిగి నవ్వుతూ ఇంట్లోకి వస్తూ శాంత ఎదురుపడగానే, బాగున్నావా అమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. కబుర్లేంటమ్మా అని సత్యం అడగగానే వరుసగా సంగతులన్నీ చెప్పుకొచ్చింది. ఏమిటో పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలా ఉండవు, అందరికీ డబ్బు గొడవే. మా చిన్నప్పుడు మరీ ఇంత ఘోరం లేదు, డబ్బుకి ఆశపడి రత్నం లాంటి పిల్లని చంపేశారు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తరువాత కూడా ఏ మాట మాట్లాడినా ఏదో ఉపదేశం పొంది వచ్చిన మనిషిలాగానో, జ్ఞానోదయమైన మనిషిలాగానో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్ళకి చాలా వింతగా అనిపించింది సుందరమ్మ ధోరణి. అమ్మ పెద్ద కమ్యూనిస్ట్ అయిపోయిందేమిటి అన్నాడు సత్యం 2-3 సార్లు. అవును, సుందరమ్మ గారు చాలా మారారు అని శాంత కూడా నవ్వింది. శాంతని వదిన అని పిలవాలని జానకి చాలాసార్లు ప్రయత్నించింది, కానీ తీరా పిలవబోయేసరికి సిగ్గేసి శాంతగారు అనేస్తోంది. సిగ్గేమిటి, అలవాటు చేసుకోవాలి కానీ అని లోపల సన్నాహాలు చేసుకుంటోంటే ఒక రోజున హరి సత్యాన్ని బావగారు అని పిలిచి ఏదో మాట్లాడబోయాడు. సత్యం అటు ఇటు చూసి, ఎవరిని పిలిచావు అని ఆశ్చర్యపడ్డాడు. మిమ్మల్నే అని హరి తెల్లబోయాడు. నన్నా, నేను నీకు బావగారిలాగా కనపడుతున్నానా? బావ అంటే ఏమిటి? అక్క భర్త. అయితే నువ్వు నన్ను అక్క భర్త అని పిలిచావన్నమాట, అంతేనా? హరి నవ్వాడు. నేను నీకు ఏమవుతానని ఎవరన్నా అడిగినప్పుడైతే మా బావ అని చెప్పొచ్చు, కానీ నన్ను పిలిచేప్పుడు కూడా అలా పిలవాలా? నాకు పేరు లేదా?
హరి తెల్లబోతూ చూశాడు. నేను నీ ఫ్రెండ్నే కదా, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కదా. నా పేరు నాకుందిగా, ఎప్పుడు పేరుతోటే పిలిచేవాడివిగా, ఎప్పట్లాగే పేరుతో పిలువు. హరి ఊరుకున్నాడు. కానీ జానకి ఆశ్చర్యంగా, స్నేహంతో పాటు కొత్తగా ఇంకో సంబంధం కలిస్తే అంది. సంబంధం కలిసిన సంబంధంతో పిలవక్కర్లేదు, ఎవరి పేర్లతోటే వాళ్ళని పిలవాలి. అక్కని పేరుతో పిలవంగా. అక్కని అక్క అన్నప్పుడు అక్క భర్తని బావ అంటే ఏం? అక్కతో సంబంధం రక్త సంబంధం, బావతో సంబంధం అలాంటిదేం కాదు. ప్రకృతి సహజమైన సంబంధాలకి సాంఘిక సంబంధాలకి తేడా లేదు. జానకి సంకోచంతో నిజమే, కానీ వరుసలు పెట్టి పిలవటం మన వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది కదా అంది. అలవాటైతే మార్చుకుంటాం, అదేం అసాధ్యమైన సంగత. అలవాటు తప్పడానికి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది, కానీ అంతకన్నా ఏం చేస్తుంది. అయినా జానకి, ఈ విషయం మీద నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానో లేదో నాకు కొంచెం సందేహంగానే ఉంది. ఈసారి స్టడీ సర్కిల్లో దీని మీద మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఒక నిర్ణయానికి రావద్దు. స్టడీ సర్కిల్లోని అభిప్రాయాలు నువ్వు చెప్పు. జానకి మొహం వికసించింది. అవును, ఇంకా ఆలోచించాలి అంది. సుందరమ్మని శాంత ఎప్పట్లాగే పేరుతోటే పిలుస్తోంది. సుందరమ్మ గారు, బాత్రూంలో నీళ్లు పెట్టేశాను, స్నానం చెయ్యండి అనో. సుందరమ్మ గారు, సాయంత్రం కొంచెం ఆలస్యంగా వస్తాను, కంగారు పడకండి అనో. అలాగా. జానకి ఒకసారి నవ్వుతూ అంది. పిలిచేవాళ్ల ఇష్టమే కానీ పలికేవాళ్ల ఇష్టం లేదా? మీరెలా పిలవటం అమ్మకి ఇష్టం లేకపోతే ఏం? ఎందుకు ఇష్టం ఉండదు? ఇదివరకు నేను అలాగే పిలిచేదాన్నిగా. ఇదివరకు మాట వేరు. అప్పుడు మీరు అమ్మకి కోడలు కాదు. అయితే ఎలా పిలిస్తే ఇష్టం ఉంటుంది? అత్తయ్య అని పిలిస్తే ఇష్టం అనుకోండి. అది నాకు ఇష్టం లేకపోతే మీకెందుకు ఇష్టం ఉండదు? అమ్మ మీకు అత్తగారేగా. శాంత కొంచెం నవ్వింది, జవాబు చెప్పలేకపోయింది. జానకే మళ్ళీ, ఇద్దరికీ ఇష్టమయ్యే పద్ధతేం లేదా అంది. ఏమండి అని పిలుస్తాను పేరు మానేసి. శాంత మాటలకి సుందరమ్మ నవ్వింది. నీకు ఇష్టమైనట్టు పిలుద్దు. నేను మా అత్తగారిని అన్నడు అత్త అనలేదు, ఏమండి అనే అనేదాన్ని. అదే అలవాటైపోయింది. మా చిన్నతోటి కోడలైతే అత్తగారిని కనకమ్మత్త అనేది. ఆవిడ మా అత్తగారికి సొంత మేనకోడలే. మేనత్తలందరినీ కనకమ్మత్త, శేషమ్మత్త, నరసమ్మత్త అని పిలిచేది. ఈ మేనత్త అత్తగారు అయ్యాక కూడా అలాగే పిలిచేది. ఒక్కోసారైతే వేళాకోళానికి ఈ కనకమ్మగారు ఎటుపోయిందో, పిలిస్తే పలికి చావదు అని తిట్టేది. పిలుపులో ఏముందమ్మా, ఏది అలవాటైతే అదే బాగుంటుంది. నువ్వు నన్ను పేరుతో పిలవటం 2 ఏళ్ల నుంచి అలవాటేగా, కొత్తగా లేదులే నాకు అంది. ఏదో బాధపడి సరిపెట్టుకున్నట్టుగా లేవు సుందరమ్మ మాటలు. ఆ కోడలు అలా పిలుస్తుందేం మిమ్మల్ని అని ఇంటి ముసలమ్మ గారు 2-3 సార్లు అడిగితే, ఆ అమ్మాయికి అలాగే అలవాటండి మొదటి నుంచి అని నవ్వుతూనే చెప్పింది. ఆ మరుసటి ఆదివారమే సుందరమ్మ గారి ఇంట్లో పేర్ల వరసల పిలుపుల స్టడీ సర్కిల్ జరిగింది. మీటింగుకి సభ్యులందరూ హాజరయ్యారు. చర్చించవలసిన విషయాలు స్పష్టంగా ఉండటం కోసం 2-3 ఉదాహరణలు పెట్టుకున్నాడు. జానకి శాంతని వదిన అని పిలవాలా, శాంతగారు అని పిలవాలా? హరి సత్యాన్ని బావగారు అనాలా, సత్యం గారు అనాలా? శాంత సుందరమ్మని అత్తయ్య గారు అనాలా, సుందరమ్మ గారు అనాలా? వీటిని తేల్చుకుంటే మిగతా పిలుపులన్నీ తేలినట్టే అనుకున్నారు. సత్యం తన వాదనంతా బెంకంగానే వినిపించాడు. లోపల జంకుతూనే, తల్లిదండ్రుల్ని పిల్లలు అమ్మ, నాన్న అని వరుసలతో పిలుస్తారు. ఆ పిల్లల్లో చిన్నవాళ్లు పెద్దవాళ్ళని అన్న, అక్క అని వరుసలతో పిలుస్తారు. మేనత్తల్ని, మేనమామల్ని, ఇంకా అలాంటి రక్త సంబంధికుల్ని వరుసలతో పిలుస్తాం గాని హరికి నాకు ఉన్న సంబంధం అలాంటి సంబంధం కాదు. అలాంటప్పుడు ఇక్కడ వరుసతో పిలవటం ఎందుకు? మిగిలిన ఉదాహరణల్లో కూడా ఇలాగే అనుకోవాలి అని తన వాదం చెప్పాడు. దానికి విరుద్ధంగా జానకి ఏ సంబంధం అయినా సరే వరుసలతో పిలుచుకోవడమే బాగుంటుంది. అలా పిలిస్తే దగ్గరగా, ఆప్యాయంగా అనిపిస్తుంది. అసలు మన సంఘంలో అదే అలవాటు కదా అంది. సత్యం రయ్యన లేచి, మన అలవాటు సరైందా కాదా అని చూస్తున్నాం. మళ్ళీ అది మన అలవాటు కదా అంటే ఎలాగా? అసలు ఇంగ్లీషు వాళ్ళల్లో ఈ వరుసల గోల ఉండనే ఉండదు. శుభ్రంగా ఒకళ్ళని ఒకళ్ళు పేర్లతోటే పిలుచుకుంటారు అన్నాడు. ఉష ఉత్సాహంగా ముందుకొచ్చింది. జానకిని తప్పుపట్టిన సత్యం గారు మళ్ళీ ఆ తప్పే తను చేస్తున్నారు. జానకి మన అలవాటుని గొప్ప చేస్తే ఈయన విదేశాల వాళ్ళ అలవాటుని గొప్ప చేస్తున్నారు. అలా కాదు, అది మనదా వాళ్ళదా అని కాదు, అందులో ఏది సరిగ్గా ఉంది, ఎంతవరకు సరిగా ఉంది అని. అలా చూస్తే మనకు సరైన మార్గం దొరుకుతుంది అంది. అవునవును, విదేశాల వాళ్ళు చేసినట్టే మనము చెయ్యాలని ఉందా? మనం చేసినట్టే వాళ్ళు చెయ్యాలని ఉందా?
మన ఆలోచన మనకు ఉండాలి అని అందరూ తలో మాట అన్నారు. హోరాహోరీగా వాదోపవాదాలు సాగుతూ ఉంటే ఇంటి ముసలమ్మ గారు ఏమిటర్రా సందడి అని అటు తొంగి చూసింది. సత్యం అటు పరిగెత్తి మా అమ్మగారిని లాక్కొచ్చి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మా అమ్మగారిని అధ్యక్షురాలిగా పెట్టుకుందాం అన్నాడు. అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. మా అమ్మగారికి సంగతంతా చెప్పి ఒకరిని ఒకరు ఎలా పిలుచుకోవాలో మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు. మీ చోద్యం గోల ఇవేం వాదాలర్రా అంటూ అధ్యక్షరాలు బొగ్గలు నొక్కుంది. అందరూ ఎవరి వాదాలు వాళ్ళు చెప్పుకొచ్చారు. జానకి అన్నట్టు వరుసలతో పిలుచుకోవడం దగ్గరతనంగా ఉంటుంది నిజమే కానీ అని ఒకసారి జానకి వైపు సత్యం అన్నట్టు పేర్లతో పిలుచుకోవడమే బాగుంటుంది కానీ అని కాసేపు సత్యం వైపు అటు ఇటు తారట్లాడారు. వరుసతో పిలిచినంత మాత్రాన్నే ఆప్యాయత వస్తుందా అని, పెద్దవాళ్ళని కూడా పేర్లతో పిలుస్తామా అని ఒకరి వాదాన్ని ఒకరు పడగొట్టుకున్నారు. చివరికి ఎప్పటికో ఎలాగో అందరికీ సబబుగా అనిపించిన ఒక మంచి వాదం పట్టుకోగలిగారు. ఇద్దరు మనుషుల మధ్య వయసుల్లో చాలా తేడా ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వరుసలతో పిలవడమే బాగుంటుంది. ఇది మన దగ్గర ఎప్పుడూ ఉంది. ఇద్దరు సమాన వయసు గల వాళ్ళైతే వరుసలు అనవసరం, పేర్లతో పిలుచుకోవడమే బాగుంటుంది. ఇది కూడా మన దగ్గర ఉంది. అది అందరికీ నచ్చింది, ఆఖరికి సత్యానికి కూడా. ఆ రకంగా చూస్తే జానకి కన్నా శాంత 8 ఏళ్లు పెద్దది. శాంత కన్నా సుందరమ్మ 25 ఏళ్లు పెద్దది. హరికన్నా సత్యం 4-5 ఏళ్లు పెద్దవాడు. సత్యం హరిచేతులు పట్టుకుని 4-5 ఏళ్ల తేడాకే బావా మామ అని పిలిచే హక్కు వచ్చిందని సరదా పడకు, నన్నలా పిలవకేం, చాలా మంచివాడివి, సత్యం అను, పోని గారు కూడా కలుపుకో అని బతిమాలాడు. అలాగే బావా అన్నాడు హరి. అందరూ నవ్వారు. సుందరమ్మ మంచినీళ్ల కోసం కూజ వైపు చూస్తూ లేవబోతోంటే జానకి శాంతతో, వదిన అమ్మ మంచినీళ్ల కోసం చూస్తోంది, కొంచెం తెచ్చి ఇవ్వండి అంది. శాంత చప్పున లేచి నవ్వుమొహంతో మంచినీళ్లు తెచ్చి సుందరమ్మకి ఇస్తూ, మంచినీళ్ల కోసం మీరు లేవాలా అత్తయ్య, నన్ను పిలిచి చెప్పకూడదు అంది. సత్యం ఓడిపోయాడు అని అందరూ చప్పట్లు కొట్టారు. సగమే ఓడాను, సగం గెలిచాగా, సగం చప్పట్లే కొట్టుకోండి అన్నాడు సత్యం. కోడలి పిలుపుతో సుందరమ్మ మొహం వికసించినట్టే ఉండిపోయింది. పెళ్లి లేని ఆ భార్యాభర్తల సహజీవనం ప్రారంభమై నెల దాటింది. శాంతకి వంట అలవాటు లేదు. సత్యం ఆధ్వర్యంలో నేర్చుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. శాంత ఏ పని చెయ్యబోయినా సత్యానికి జానకి ఏదో ఒక తప్పు దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ చెంచా తీసి అక్కడ పెట్టావేం, అక్కడ గ్లాసు తెచ్చి ఇక్కడ పెట్టావేం అంటాడు సత్యం. కత్తిపీట కడగకుండా పెట్టారేం అంటుంది జానకి. మీ శుభ్రాలు సద్దుళ్ళు నాకు చేతకావు బాబు అని నవ్వుతుంది శాంత. చేత ఏకేరా, అందాక రావద్దు వంటింట్లోకి అంటాడు సత్యం. అయితే నా భోజనం మేడ మీదకి పంపండి, హాయిగా కూర్చుని చదువుకుంటాను. సరే పంపుతాంలే, వెళ్ళు, మా పనుల్లో అడ్డం రాకు. సత్యానికి చీకటినే లేవటం అలవాటు. ఫస్ట్ షిఫ్ట్ కాకపోతే తనే ముందు వంటింట్లోకి వస్తాడు. శాంత లేచి వచ్చేటప్పటికే సగం పని అవగొట్టేస్తాడు. పాలు కాచేసి, కూరగాయలు కోసేసి, బియ్యం కడిగేసి ఇంకా చాలా చేసేస్తాడు. శాంత రాగానే, చూసావా, అణచబడ్డ గృహిణిలాగా పొద్దున్నే పేపర్ అన్నా చూడకుండా ఇల్లు ఎలా సంభాళించుకుంటున్నానో అంటాడు. శాంత నవ్వి, గొప్ప ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకు అంటుంది. ఈ మెచ్చుకోళ్లేం అక్కర్లేదు, నాకు విముక్తి కావాలి అంటాడు. పోరాడి తెచ్చుకో. ఎవరితోటి? లాభం లేదు. భారత స్త్రీలందరికీ ఎప్పుడు విముక్తో నాకు అప్పుడే విముక్తి అని నిట్టూరుస్తాడు. శాంత రోజు పొద్దున్న 7 గంటలకే బయలుదేరాలి ఇంట్లో నుంచి. ముందు సీనియర్ గారి ఆఫీస్కి వెళ్ళి 10:30 వరకు ఆ రోజు కేసులకు సంబంధించిన పనులు చూసుకొని సీనియర్ ఇంట్లోనే భోజనం చేసి ఆయన కారులో కోర్టుకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5 తర్వాత అవసరమైతే ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఇంటికి రావడం. సాధారణంగా సాయంత్రాలు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అయినా శాంత ఇంట్లో ఉండే టైం తక్కువ. సత్యం కూడా ఎప్పుడు వేరే వేరే ఫ్యాక్టరీల వర్కర్స్ని కలిసే పనుల మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ యూనియన్ పరిస్థితుల గురించి, మేనేజ్మెంట్తో వాళ్ళ ఇబ్బందుల గురించి, ఒక్కోసారి వర్కర్స్కి వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు, కేసులు అన్నిటికీ ఏదో ఒక విధంగా కలుగజేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వర్కర్స్ రాజకీయ తరగతుల కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. జానకి నెలలు నిండుతున్నా ఇంకా ఫ్యాక్టరీ పని మానలేదు. ఇక మానేసి రెస్ట్ తీసుకో అని సత్యం ఎన్నిసార్లు చెప్పినా నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది అని ఓపిగ్గా పనికి వెళ్తూనే ఉంది. ఒకసారి శాంత విషయంలో జానకి కొంచెం తెలివి తక్కువగా ప్రవర్తించిన సంఘటన ఒకటి జరిగింది.
అప్పటికి సుందరమ్మ ఇంకా రాలేదు. ఆ రోజు పొద్దున్న పూట ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. ముగ్గురు కూర్చుని భోజనాలు చేస్తున్నారు. శాంత భోజనం పూర్తయి చెయ్యి కడుక్కుంటుంటే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. శాంత పళ్ళెం వదిలేసి తొందరగా వెళ్ళి ఉత్తరాలు తీసింది. అందులో 3 ఉత్తరాలు తనకే. సత్యం, నేను పైకి వెళుతున్నాను, నీకు ఉత్తరం ఉంది, తొందరగా రా అనేసి వెళ్ళిపోయింది. తర్వాత జానకి లేచి తన ఎంగిలి పళ్ళెం తీసేసి చేతులు తుడుచుకుంటూ నుంచుంది. శాంత వదిలేసిన పళ్ళెం జానకి తీయకపోవడం సత్యం గమనించాడు. జానకికి తోచలేదేమో అనుకోవడానికి వీల్లేదు. పనుల విషయంలో జానకికి తోచకపోవడం ఉండదు, బద్ధకమూ ఉండదు. సత్యం తను తినడం అయ్యాక లేచి తన పీటతో పాటు శాంత కూర్చున్న పీట తీసి తన పళ్ళెంతో పాటు శాంత తిన్న పళ్ళెం తీస్తుంటే గిన్నెలు సర్దుతున్న జానకి అన్నను చూసి కంగారు పడిపోతూ, నువ్వెందుకు తీసావు, నేను తీసేదాన్నిగా అంది, తన వల్ల పొరపాటు జరిగిపోయినట్టు. అయితే ఇందాకే తీయకపోయావా, నీ పళ్ళెం తీసినప్పుడు అప్పుడెందుకు ఊరుకున్నావు అన్నాడు సత్యం. జానకి వెంటనే తడబడుతూ మాట్లాడలేకపోయింది. అది కాదు, ఆవిడే వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాను అని నసిగింది. పైకి వెళుతున్నానని చెప్పిందిగా. ఉత్తరాలు చూడగానే పళ్ళెం సంగతి మర్చిపోయింది. నువ్వు నేను తీస్తే తప్ప. తన పనికి అన్నకి కోపం వచ్చిందని జానకి అర్థమైంది. తప్పని కాదు అని వినపడనట్టు అని మాట్లాడకుండా నించుంది. నిజానికి తన పళ్ళెం తీసుకునేప్పుడు శాంత పళ్ళెం గురించి ఒక్క క్షణం ఆలోచించింది. కానీ తీయకుండా వదిలేసింది. శాంత మీద కోపమో మరోటో కాదు. ఎందుకో ఆవిడ ఎంగిలి పళ్ళెం తను ముట్టుకోవడానికి అభ్యంతరంగా అనిపించి వదిలేసింది. కోడలు తిన్న పళ్ళెం ఆడబిడ్డ తీయడం ఏమిటి అనుకుంటున్నావు కాబోలు అన్నాడు సత్యం నవ్వి చేతులు కడుక్కుంటూ. జానకి మాట్లాడలేకపోయింది. మనుషుల స్వభావాల్ని బట్టి, స్నేహాల్ని బట్టి విలువ ఇవ్వకుండా వదినలు, ఆడబిడ్డలు, అత్తలు, కోడళ్ళు అనుకుంటూ కూర్చోవడం ఉత్త ఫ్యూడల్ సెంటిమెంట్ జానకి బిక్కమొహం పెట్టి తల వాలేసింది. 3 ఏళ్ల పాటు ఆ పంది వెధవకి, వాడి తల్లికి, వాడి గాడిద చుట్టాలకి చాకరీలు చేశావు. అలాంటి సంబంధాలంటే ఇంకా అసహ్యం పుట్టలేదు. జానకి కళ్ళల్లోంచి టపటపమని కన్నీళ్ల చుక్కలు రాలిపోవడం చూశాడు సత్యం. ఏడవడం ఎందుకు, పిచ్చి పని. నేనన్నానని ఏడవకు. నువ్వు చేసిందేమిటో ఆలోచించుకో. కోడలంటే పనికి మాలిన మనిషిను, అత్తలు, ఆడబిడ్డలు గొప్పవాళ్ళునా? అలా ఎప్పుడు ఆలోచించకు, పిచ్చి ఆలోచనలు అని మందలింపుగా అనేసి సత్యం కూడా పైకి వెళ్ళిపోయాడు. జానకి సిగ్గుపడిపోతూ అలాగే నించుంది వంటింట్లో. తన మనసులో ఆలోచనలన్నీ అన్నకి తెలిసేలా కేకలేశాడేమోనని భయం వేసింది. శాంత వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనలో చాలా తప్పులు కనబడుతున్నాయి జానకికి. శాంత సత్యాన్ని ఎప్పట్లాగే నువ్వు నువ్వు అనటం, పేరుతో పిలవటం జానకికి అంతగా నచ్చటం లేదు. భార్యాభర్తల మధ్య తేడాలు ఉండకూడదని వాళ్ళిద్దరూ అనుకుంటారని జానకికి తెలుసు. కానీ అయినా ఎందుకో ఆ మనిషి తన అన్నని అలా పిలవటం జానకికి అంత బాగోలేదు. పోనీ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఎలా పిలుస్తున్నా బయట వాళ్ళ దగ్గరైనా కొంచెం మర్యాదగా పిలిస్తే బాగుంటుంది కదా అనిపించింది చాలాసార్లు. సత్యం గారు ఉన్నారా అని ఒకసారి ఎవరో వచ్చి అడిగితే శాంత అతనితో, ఉన్నాడు కూర్చోండి అని, సత్యం నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అక్కడి నుంచే పిలిచింది సత్యాన్ని. వచ్చిన మనిషి ఏమనుకుంటాడోనని జానకికి ఒకటే సిగ్గు వేసింది. మీ వదిన నిన్ను మన్ననగా పిలవదేమే అని ముసలమ్మగారంటే జానకి కొంచెం నవ్వి, నన్ను పిలవక్కర్లేదులేండి, మా అన్నయ్యనే పిలవదు ఆవిడ అంది. తన కంఠంలో నిష్ఠూరం ధ్వనించిన సంగతి తనే పోల్చుకోలేకపోయింది. అన్న భార్యగా కాక తన స్నేహితురాలుగా శాంత వచ్చే రోజుల్లో అయితే కూర్చోండి అని కుర్చీ చూపించి కూర్చునేదాకా ఊరుకునేది కాదు జానకి. ఆ శాంతే ఇప్పుడు కుర్చీ మీద కూర్చొని రాసుకుంటూనో చదువుకుంటూనో ఉంటే జానకి మనసులో ఎక్కడో ఏదో గుంజాటన జరుగుతూ ఉంటుంది. అన్నయ్య వచ్చినప్పుడైనా కొంచెం లేవకూడదా అనుకుంటుంది జంకుతూ. మళ్ళీ వెంటనే ఛీ, నేను ఇలా అనుకోవడం ఏమిటి, ఆవిడ ఎంతో చదువుకున్న మనిషి, పూర్వకాలం వాళ్ళలాగా ఉంటుందా అని తనని తనే విసుక్కుంటుంది. జానకి స్వతహాగా చాలా మంచి మనిషే, రెండో మనిషిని పీడించే స్వభావం లేదు. అయినా శాంత గురించి జానకి మనసులో ఆ మాత్రం వ్యతిరేకత సాగుతోందంటే ఆ విషయాల్లో మంచి చెడ్డలు ఆమెకి ఇంకా సరిగా అర్థం కాలేదన్నమాటే. తన అన్నకి శాంతకి ఉండే అభిప్రాయాలు, వాళ్ళ భావాలు, వాళ్ళ స్నేహానికి ఉన్న స్వభావము అవేవి
జానకికి సరిగా తెలియవు. భార్యాభర్తల మధ్య వాళ్ళ రకం సంబంధాన్ని అర్థం చేసుకోవటం జానకికి ఇంకా చేత కావటం లేదు. వదిన గారి ఎంగిలి పళ్ళెం తీయటానికి తనైతే వెనకాడింది, కానీ భార్య తిన్న పళ్ళెం తీయటానికి తన అన్న వెనకాడలేదు. తల్లి తిన్న పళ్ళెం ఎంత మామూలుగా తీస్తాడో అలా తీసేయటం చూస్తే తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది జానకికి. తనకి తెలిసిన ఏ భర్త తీస్తాడు భార్య తిన్న పళ్ళెం? తన అన్న ఎంతో సహజంగా చేశాడా పని. తనకెందుకు లేకపోవాలి ఆ మాత్రం జ్ఞానం? అన్న మొహం ఎలా చూస్తానా, ఎంత తెలివి తక్కువ పని చేశానా అని సిగ్గుపడిపోతూ జానకి వంటింట్లో కదలకుండా నించుంది. సత్యం పైకి వెళ్ళి ఉత్తరం చదవటం అయ్యాక కింద జరిగిన సంగతి శాంతికి చెప్పాడు. చాలా చిరాకేసింది నాకు. జానకికి కళ్ళనీళ్ళు వచ్చేశాయి అన్నాడు. శాంత ఆశ్చర్యపోయి, ఏడ్చిందా? ఏడ్చేలాగా కేకలేసావా అంది. నేనేమంత కేకలేయలేదు, తనే సిగ్గుపడి ఏడ్చింది. చాలే, మతిపోయింది నీకు. అంత చిన్న విషయానికి కేకలేయాలా? కేకలేయలేదు మొర్రో అన్నానా? కొంచెం సీరియస్గా చెప్పాను. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి తెలిసేది? అస్తమాను మూర్ఖంగా చేస్తే అనొచ్చు గాని తన ఆడబిడ్డని విర్రవీగుతోందా? అస్తమాను అంటూ శాంతి గబగబా మెట్ల దగ్గరికి వెళ్ళి, జానకి, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఒకసారి పైకి వస్తావా అని పిలిచింది. జానకి జంకుతూ వచ్చింది పైకి. ఏడ్చి కళ్ళు తుడుచుకున్నట్టు తెలిసిపోతోంది జానకి మొహం. కూచో, ఏడ్చావు కదూ? సత్యం బాగా తిట్టాడా? జానకి మాట్లాడకుండా ఊరుకుంది. నేనేం పళ్ళెం మాటే మర్చిపోయాను. మొదటి తప్పు నాది. మర్చిపోవడం తప్పు కాదు, ఇంకోళ్ల మీదకి పని తోసేయాలని చేస్తే తప్పు గాని మర్చిపోతే ఏం తప్పు అన్నాడు సత్యం. మీ తప్పేముంది, నాదే తప్పు అంది జానకి జీర కంఠంతో తలవాలేసి. మరి ఎందుకలా చేశావు? నీ పళ్ళెం తీసేప్పుడు నా పళ్ళెం కూడా తీసేయకపోయావా అంది శాంత నవ్వుమోహంతో. మాట్లాడలేదు జానకి. నా పళ్ళెం ముట్టుకోబుద్ధయ్యలేదా నీకు అంది శాంత మళ్ళీ. జానకి సిగ్గుపడిపోతూ, కాదు, ఎవ్వరూ అలా చెయ్యరని అని నసిగింది. ఎవ్వరూ చెయ్యరా అంది శాంత ఆశ్చర్యంగా. నేను లంకణాలు పడి లేచి పత్యం తిన్న పూట కూడా నా పళ్ళెం వాళ్ళు ముట్టుకునేవారు కాదు. వాళ్ళు అంటే ఎవరో ఇద్దరికీ అర్థమైంది. చూసావా అన్నట్టు చూసింది శాంత సత్యం వైపు. వాళ్ళు అలా చెప్తే నీకు బాధేసిందా? లేదా నీ పళ్ళెం వాళ్ళు ముట్టుకోలేదంటే నీకెంత బాధేసిందో ఆ పనే నువ్వు ఇంకో మనిషికి ఎలా చేశావు అన్నాడు సత్యం. నేను అలా జ్వరంతో ఉంటే అలా చేస్తుందా ఏమిటి సత్యం అని సత్యాన్ని విసుక్కుంది శాంత. అదంతా నాకు అనవసరం. కోడలు తిన్న పళ్ళెం ముట్టుకోకూడదని వాళ్ళు ఏ ఆచారం పాటించారో జానకి అదే ఆచారం పాటించిందా లేదా? తేలిక చేసింది. ఎందుకు తెలియలేదు? అది నా ప్రశ్న. వాళ్ళు చేసినప్పుడు తను బాధపడింది కదా, తెలియక కాదు. కొంచెం ఆడబిడ్డ హోదా ప్రదర్శించాలని సరదా పడింది. అసలు సంగతి అది. సత్యం, చాలే ఊరుకో, తను అసలే బాధపడుతోంది. సరే, నీ ఆడబిడ్డ నువ్వు ఒకటైతే నేనేం చెయ్యను అని సత్యం కిందకి వెళ్ళిపోయాడు. సత్యం అనేది అర్థం చేసుకో జానకి. సత్యానికి చాలా విషయాలు తెలుసు. తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్తే తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. ఒకసారి ఏమైందో తెలుసా? నేను కొత్త ఉంగరాలు, గాజులు, దుద్దులు, గొలుసులు అన్నీ పెట్టుకుని లైబ్రరీకి సిద్ధమయ్యాను. సత్యం గేటు దగ్గర ఎదురుపడి నన్ను యగాదిగా చూసి, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఈ నగల పిచ్చి ఏమిటని తల తిరిగిపోయేలా చివాట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. మొదట నాకు చాలా ఆశ్చర్యం వేసిందనుకో. నిజంగా నేను సత్యం తిట్టినందుకు బాధపడలేదు. అతను అన్నది ఎంతవరకు కరెక్టా అని సీరియస్గా ఆలోచించాను. ఎదుటి మనిషి ఒక పాయింట్ చూపించి ఆర్గ్యూ చేస్తూ ఉంటే మన దగ్గర ఏమన్నా జవాబు ఉందా అని ఆలోచించాలి. కానీ బాధపడి కోపాలు తెచ్చుకునే లాభం లేదు. లేదండి, అన్నయ్య తిట్టినందుకు నాకేం కోపం లేదు. అన్నయ్య చెప్పడమే మంచిదైంది. లేకపోతే నాకు ఇలాంటి సంగతులు ఎలా తెలుస్తాయి? అదే నేను అనేది. ఎంతకాలం పాత మనుషుల్లాగా చాదస్తంగా ఉంటాం చెప్పు? ఏది మంచిదైతే దాన్ని ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి. తొందరగా మారాలి. మా అక్క చూడు, ఎంఏ చదివింది, ఉద్యోగం చేస్తోంది. ఏం లాభం? అమ్మమ్మ కాలంలో కూడా ఉండనంత చదస్తంగా ఉంటుంది. ఎప్పుడన్నా తప్పు చెప్పినా తెలుసుకోదు. తన తప్పేమిటో స్పష్టంగా కనబడుతున్నా ఒప్పుకోదు. తనతో ఒక గంట సేపు గడపాలన్నా చాలా విసుగ్గా ఉంటుంది నాకు. శాంతతో కాసేపు మాట్లాడాక జానకి తేటపడ్డ మొహంతో చిరునవ్వుతో కిందకి వెళ్ళిపోయింది. మీ ఆడబిడ్డ మొహం కలకల్లాడిపోతోంది. ఏం చెప్పావు
అంటూ వచ్చాడు సత్యం పైకి. ఒకరోజు శాంతికి సత్యం మీద చాలా కోపం వచ్చిన సంఘటన జరిగింది ఒకటి. సత్యానికి కూడా సత్యం మీద కోపం వచ్చిన సంఘటనే అది. శాంత రోజు కోర్టుకి వెళ్ళటం లేదని సత్యం బయటికి వెళుతుంటే 2 ఉత్తరాలు ఇచ్చి పోస్టులో వెయ్యమని చెప్పింది. సత్యం ఆ కవర్లు ఒక పుస్తకంలో పెట్టి బ్యాగ్లో పెట్టుకున్నాడు. మరిచిపోకు సత్యం, ఉత్తరాలు జాగ్రత్తగా పోస్టులో వెయ్యి. మూర్తిగారికి వెళ్ళేవి అవి, వేరే అడ్రస్లో రాసాలే, జాగ్రత్త. ఇంత చాదస్తురాలు అయ్యావేమిటి? ఎన్నిసార్లు చెప్తావు నాకు? అన్నిసార్లు చెప్పటం అని నవ్వి వెళ్ళిపోయాడు సత్యం. రాత్రి సత్యం వచ్చేప్పటికి 10 దాటింది. స్నానం భోజనం అన్నీ ముగించుకుని పైకి వచ్చి బ్యాగ్లో పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు. శాంతి సత్యంతో మాట్లాడుతూ టేబుల్ దగ్గర నిలబడి పై పుస్తకం తీసేపటికి అందులో పోస్టు చెయ్యని ఉత్తరాలు. సత్యం కూడా వాటిని చూసి అదిరిపడ్డాడు. నోరు పెగలనట్టు నిర్ఘాంతపోయాడు. పోస్టులో ఎందుకు వేయలేదు అన్నట్టు శాంత ఆశ్చర్యంగా చూసింది. ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటూ అబిడ్స్లో వేద్దామనుకున్నాను. బస్సులో చంద్రయ్య కనబడితే అతన్ని ఒక కేసులో ఇరికించారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఆ విషయాలు చెప్తుంటే వింటూ అబిడ్స్లో పోస్టు చేసే సంగతే మర్చిపోయాను. చంద్రయ్య విషయంలో ఒక కరపత్రం వెయ్యాలని వేరే వాళ్లతో మాట్లాడాను. ఆ గొడవలో పడి ఇప్పటిదాకా గుర్తే లేదు. మధ్యలో ఎప్పుడన్నా ఆ పుస్తకం తీస్తే గుర్తొచ్చేది, కానీ టైం లేక ఇవాళ పుస్తకాలే ముట్టుకోలేదు. ఇంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది శాంత అని తనకి తనే ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఉత్తరాల విషయంలో బండగా ఉండేవాళ్ళంటే సత్యానికి చెప్పలేనంత కోపం. ఉత్తరాలు పోస్టులో వేయడం నీ జీవితంలో ఒకసారి మర్చిపోతావు అని ఎవరన్నా అంటే అలా ఎప్పటికీ జరగదని సత్యం 1,00,000 రూపాయలకైనా పందెం వేసేవాడే. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే నన్ను పరీక్ష చేయటానికే దేవుడు ఈ సంఘటన కల్పించాడు అని గాఢంగా నమ్మేంత ఆశ్చర్యకరమైన విషయం అది సత్యం జీవితంలో. శాంతకి ఏమనడానికి తోచలేదు. ఆ ఉత్తరాలు అర్జెంటుగా అందాలి మూర్తికి. అంతకన్నా తొందరగా పంపడానికి సాధ్యం కాలేదు. అతను అడిగిన కాగితాలు కిందటి రోజే విశ్వపత్ ప్రయత్నం మీద దొరికాయి హైకోర్టులో. ఒక కవరు కాకపోతే ఒక కవర్ అయినా అందుతుందని 2 వేరువేరు అడ్రస్సులతో 2 కవర్లు తయారు చేసింది. ఆ సంగతంతా సత్యానికి తెలుసు. అంతా తెలిసి ఇలా చేసుకొచ్చాడు. ఒక పుస్తకం తీసి మాట్లాడకుండా చదువుకుంటూ కూర్చుంది శాంత. ఆమెని పలకరించాలంటేనే భయం వేసింది సత్యానికి. అప్పుడు వెంటనే పరిగెత్తుకెళ్ళి జీపీఓలో పడేసిన ఉత్తరాలు ఆ రాత్రికి కదిలే మార్గం లేదు. సత్యం కాసేపు మాట్లాడకుండా కూర్చుని నెమ్మదిగా శాంత చదివే పుస్తకం మీద జంకుతూ చేయి పెట్టి, శాంత కొంచెం మాట్లాడదు, చాలా పొరపాటైంది నా వల్ల. నా మీద నాకే కోపంగా ఉంది. నీకెంత కోపంగా ఉందో నాకు తెలుసు. కోపంగా ఉంటే తిట్టు, మాట్లాడకుండా ఉంటే ఏమీ బాగోలేదు నాకు అన్నాడు. మాట్లాడితే ఏమంటాను అని నాకే భయంగా ఉంది. ఏమన్నా పర్వాలేదు, కొంచెం నా మాట వినవు. చాలా తప్పు చేశాను. లంచ్ టైంలో కూడా ఆ పుస్తకం తీయకపోవటం వల్లే పూర్తిగా మర్చిపోయాను శాంత. సంజాయిషి ఎందుకిప్పుడు? సంజాయిషి అని కాదు, ఉత్తరాల విషయంలో నేను ఎప్పుడన్నా ఇలా చేశానా? ఎప్పుడన్నా సంగతి ఎందుకు, ఇప్పుడు చేసిందేమిటి? వేరే ఉత్తరాలనుకుని పొరపాటున అశ్రద్ధ చేస్తావేమోననే కదా అవి మూర్తిగారికి వెళ్లే ఉత్తరాలని చెప్పాను. అంత ముఖ్యమైన పనిలోనే అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? అలా అనకు శాంత, బాధ్యత లేకే అలా చేశానా? మరెందుకు చేశావు? బాధ్యత ఉండి చేశావా? మర్చిపోయి చేశాను, కానీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోమనే కదా అన్నిసార్లు చెప్పాను. గుర్తుంటే చేసి, గుర్తు లేకపోతే మానేస్తే నీ గొప్ప ఏమిటి? అందరూ చేస్తారు అలాగా. గుర్తుపెట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేశావు? నిజమే, చాలా పొరపాటైంది, క్షమించు. క్షమించమనే మాట ప్రతిదానికి అనకూడదు సత్యం. నేను క్షమించానంటే ఆ కాగితాలు అందుతాయా అక్కడ? ఇది నా సొంత వ్యవహారమా నన్ను క్షమించమని అడగటానికి? నేనే ఫ్రెండ్కో రాసిన ఉత్తరం నువ్వు పోస్ట్ చెయ్యకపోతే ఇంత పట్టించుకుంటానా? అన్నీ తెలిసి అలా మాట్లాడతావేం? సత్యం మాట్లాడలేకపోయాడు. శాంత మళ్ళీ మౌనంగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. చాలాసేపటికి చదవటం ఆపి సత్యం వైపు చూస్తే సత్యం ఒళ్ళో పుస్తకం పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. టైము 12:30 దాటింది. శాంత లేచి సత్యం ఒళ్ళో పుస్తకం తీసి టేబుల్ మీద పెట్టి అతని చేతులు పట్టుకుని, లే పడుకుందాం, 1 గంట అవుతోంది అంది. చాలా తప్పు చేశాను శాంత అని బేలగా చూశాడు సత్యం. ఒత్తు తప్పు కాదు, చాలా బాధ్యతారహితంగా చేసిన తప్పు. అవును అవును, ఇదో అనుభవం నాకు.
కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.